నా పేరు షఫీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. నేను ఈరోజు మీ ముందు టాపిక్ సెక్షన్ గురించి చెప్పడానికి వచ్చాను. సెక్షన్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పరికరాలు ఏంటి వివరించడానికి వచ్చాను. ఇది సెక్షన్ మిషన్. సెక్షన్ మిషన్ ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది ఫ్లో మీటర్, ఇది వాల్యూము, తర్వాత వ్యాక్యూమ్ కంటైనర్, ఇది తర్వాత సెక్షన్ క్యాథెటర్స్ 12 సైజు. దీంట్లో సైజెస్ ఉంటాయి 12, 14, 16. క్యాథెటర్స్లో కూడా టీ టైపు, వై టైపు, థమ్ టైపు, వేరే క్యాథెటర్స్ కూడా వస్తాయి. ఇది ప్లెయిన్ క్యాథెటర్స్. దీనికి కనెక్ట్ చేయాలి. క్యాథెటర్స్ కనెక్ట్ చేసి సెక్షన్ క్యాథెటర్ చేసేటప్పుడు కనెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ చేసే ముందర మనము ఓరోఫారింజియల్ ఎయిర్వే సెక్షన్ ఎలా చేయాలి, మనము ముందు మెజర్మెంట్ తీసుకోవాలి. మెజర్మెంట్ ఎండ్ ఆఫ్ ద మౌత్, ఇయర్ లోబ్, ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ద మౌత్, ఇయర్ లోబ్, ఈ వరకు చెక్ చేసుకోవాలి. సెక్షన్ చేసే ముందర పిన్ చేయాలి. పిన్ చేసి ఓపెన్ ద ఎయిర్వే, 2 ఫింగర్ క్రాస్ ఫింగర్ టెక్నిక్ యూజ్ చేసి చేయాలి. ఇది ఆన్ చేయాలి. ఇలా పెట్టేటప్పుడు ఇది పించ్ తీసేయాలి. ఇలా రొటేట్ చేస్తూ చేయాలి. మనము సెక్షన్ చేసేటప్పుడు 15 సెకండ్స్ లోపలే చేయాలి. సెకండ్స్ చేయాలి. ఇట్లా రొటేట్ చేస్తూ చేయాలి, ఎక్కువ సేపు చేయకూడదు. ఇది మనము వాల్యూమ్ వచ్చేసి 80 to 120 mm హెచ్జి మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు. ఎక్కువ ప్రెజర్ పెడితే ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదా బ్లీడింగ్ అలాంటివి ఏమైనా వస్తే తీసేయాలి. మనము సెక్షన్ చేసే ముందర పేషెంట్తో మనము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నామో క్లియర్గా ఇన్ఫామ్ చేయాలి, ఇంటిమేషన్ చేయాలి. సెక్షన్ చేసే ముందర ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. సాచురేషన్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. సెక్షన్ అయిన తర్వాత సాచురేషన్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. తర్వాత నాసోఫారింజియల్ ఎయిర్వే లూబ్రికెంట్ తొలగేయాలి, లూబ్రికెంట్ జెల్ తొలగేయాలి. అడల్ట్స్ అయితే 8 to 20 సెంటీమీటర్స్, చిల్డ్రన్స్ అయితే 8 to 12 సెంటీమీటర్స్ ఇన్సెట్ చేయాలి. ఇది కూడా 15 సెకండ్స్ మాత్రమే చేయాలి. బ్లీడింగ్ ఏమైనా ఉంటే తీసేసేయాలి. 15 సెకండ్స్ చేయాలి. బ్లీడింగ్ ఏమైనా తీసేయాలి. ఓకే, థ్యాంక్ యూ.